శపథం చేసిన చోటే సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. దేవాలయం లాంటి అసెంబ్లీకి మెట్ల వద్ద ప్రణమిల్లి కుడికాలు లోపల పెట్టారు. సీఎం చంద్రబాబుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య సీఎం చంద్రబాబు తన ఛాంబర్లోకి అడుగుపెట్టారు. అక్కడ తన సీట్లో ఆసీనులైన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుష్పగుచ్చం ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు. కౌరవ సభను గౌరవ సభగా మార్చి తిరిగి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి అడుగు పెడతానని చేసిన శపథం మేరకు చంద్రబాబు శాసనసభలో అడుగుపెట్టిన వెంటనే కూటమి పక్షాల సభ్యులు లేచి హర్షధ్వానాలు చేయడంతో పాటు నినాదాలు చేశారు. తీవ్ర భావోద్వేగ సన్నివేశాలు, ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయిన వైసీపీ ఆవేదన భరిత ప్రవేశం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ 16వ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రధాన ద్వారం గుండా అడుగుపెట్టారు. ఆయన సరిగ్గా 9:36 అసెంబ్లీలోకి వచ్చారు. తనను అవమానించి బయటకు పంపించిన ద్వారం గుండానే ఆయన లోపలకు అడుగుపెట్టారు. అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లారు. దేవాలయం లాంటి అసెంబ్లీని కౌరవ సభగా మార్చి తన సతీమణిని అవమానకరంగా మాట్లాడడమే కాకుండా గేలి చేసిన వైసీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు శపథం చేశారు. ఈ సభను గౌరవ సభగా మార్చి మళ్లీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెడతాను అని 2021 నవంబర్ 19వ తేదీన చంద్రబాబు శపథం చేశారు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చంద్రబాబుకు శాసనసభ ప్రధాన ద్వారం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా చంద్రబాబు తన ఛాంబర్ కు వెళ్లారు. ఛాంబర్ లో ఆయనకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి లోపలకు తీసుకువెళ్లి సీట్లో కూర్చోబెట్టారు. సరిగ్గా 9:45 చంద్రబాబు అసెంబ్లీలో లోపలకు అడుగు పెడుతున్న సమయంలో సభ్యులంతా లేచి హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అని కౌరవ సభను గౌరవ సభగా మార్చామంటూ నినాదాలు చేశారు. పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు బల్లలు చరుస్తూ చంద్రబాబుకు స్వాగతం పలికారు. సరిగ్గా 9:45 ప్రొటెం స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి సభలోకి ప్రవేశించారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు తన సీట్లో కూర్చున్న వెంటనే పలువురు సభ్యులు ఆయన వద్దకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈలోపు శాసనసభ ప్రొటెం స్పీకర్ అపాయింట్మెంట్ ఆర్డర్ ను సభ సెక్రటరీ జనరల్ చదివి వినిపించారు. అనంతరం ప్రొటెం స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలిపారు. సభా నాయకుడిగా ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేయాలని పిలిచిన వెంటనే సభ్యులు మరోసారి చేసిన హర్షధ్వానాలతో అసెంబ్లీ దద్దరిల్లింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సభ్యులందరికీ అభివాదం చేశారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి వద్దకు వెళ్లారు. బుచ్చయ్య కూడా చంద్రబాబును అభినందించారు. ఆ తర్వాత చంద్రబాబు తన స్థానానికి వచ్చే సమయంలో సభ్యులందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదలడంతో సభ్యులంతా ఆయనకు ప్రతిగా అభివాదం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సభ్యుల ప్రమాణ స్వీకారం సమయంలో టీ బ్రేక్ ఇవ్వడంతో చంద్రబాబు తన ఛాంబర్లోకి వెళ్లారు. ఈ సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఛాంబర్లోకి వెళ్లారు. స్పీకర్ ఎన్నిక, అయ్యన్న పాత్రుడి నామినేషన్, డిప్యూటీ స్పీకర్ గా జనసేన ఎమ్మెల్యే ఎన్నికపై చర్చ జరిగింది. ఆ తర్వాత మళ్లీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేరుగా సభకు వచ్చారు.